ప్రభునామానికి స్తోత్రములు. ఈ ఉదయకాలమందు మనం సామెతల గ్రంథం యొక్క హార్ట్ లోనికి వచ్చాము. ఇన్ ద హార్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ లోనికి వస్తున్నాం. 10వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం 16వ వచనం వరకు 400 sayings of wisdom of Solomon మనం చూస్తాము. ఇందులో మనకు 2 లైన్ parallelism కనిపిస్తుంది. వాట్ ఈస్ దట్ parallelism? వాట్ ఆర్ ది antithetical proverbs అనే దానిని మనము ధ్యానం చేయబోతున్నాము. ఈ 10వ అధ్యాయంతో ప్రారంభిస్తున్నాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాల ధ్యానంలో మా ప్రియులతో కలిసి మేము మీ పాద సన్నిధిలోనికి వచ్చి మీ కృపా వార్తను వినాలని ఆశపడుతున్నాం. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయమును మీరు మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 10వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం 30వ వచనం వరకు 2 లైన్ parallelism కనిపిస్తుంది. parallelism అంటే సమాంతరత. అలాగనే దీస్ ఆర్ ది యాంటీథెటికల్ ప్రావర్బ్స్ అని చెప్తాం. పరస్పర విరుద్ధమైన 2 వాక్యాలు కప్లెట్లో ఉంటాయి. కప్లెట్ అంటే టూ లైన్స్ ఉన్న దానిని కపుల్ అంటాం కదా. సో దీనిని కప్లెట్ అని పిలుస్తాం. సో ఈ కప్లెట్లో ఫస్ట్ సెంటెన్స్ ఏమో ఒక విషయాన్ని మాట్లాడుతుంది. దానికి ఎగ్జాక్ట్ అపోజిట్గా కాంట్రాస్టింగ్గా ఇంకొక విషయం, అంటే బుద్ధిహీనుడు మొదటి సెంటెన్స్లో వస్తే బుద్ధి లేనివాడు 2వ సెంటెన్స్లో వస్తాడు. అలాగా సంపద అని ఉందనుకోండి ఫస్ట్ లైన్లో, 2వ లైన్లో దరిద్రం అని ఉంటుంది. ఈ విధంగా యాంటీథెటికల్ parallelismని మనం చూస్తాము. తర్వాత 2వ భాగం అనగా 15వ అధ్యాయం 31వ వచనం నుంచి 22వ అధ్యాయం 16వ వచనం వరకు కూడా 2 లైన్ ప్రైమరీలీ కాంప్లిమెంటరీ సెంటెన్సెస్ని మనం చూస్తాం. అంటే సెకండ్ లైన్ ఫస్ట్ లైన్లో చెప్పబడిన దానిని కంప్లీట్ చేస్తుంది. ఓకే, so we have the antithetical parallelism, and secondly we have the complementary proverbs starting from chapter 15 verse 31 onwards until 22:16. So this is the structure of section 2 of the book of Proverbs. సో ఈ విధంగా మనం లేడీ విజ్డమ్ యొక్క 3rd స్పీచ్ని గత అధ్యాయంలో కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనము ఇందులో డెప్త్ ఆఫ్ ద బుక్లోనికి వెళ్తూ ఉన్నాము. Let us turn our Bibles and have a quick overview of chapter 10. 10వ అధ్యాయంలో షార్ట్ విజ్డమ్ sayings ఉంటాయి. Each saying paints a sharp contrast between for example, between the life of the righteous and the life of the wicked. నీతిమంతుల యొక్క జీవితం ఎలా ఉంటుంది, అలాగే దుష్టుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనే దానిని మనకు కాంట్రాస్టింగ్గా చూపిస్తూ ఉంటుంది. మన మాటలు, మన యొక్క నైతిక ప్రవర్తన, తర్వాత పేరెంటింగ్ అనగా పిల్లలను పెంచే విషయం, దాతృత్వం, సో దట్ మీన్స్ జనరాసిటీ, దీర్ఘకాలిక స్థిరత్వం అనగా లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అని ఇటువంటివన్నీ కూడా ప్రాక్టికల్ ఏరియాస్ని కవర్ చేస్తాయి. ఈ 10వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి 22-16 వరకు కూడా జ్ఞానులు దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి వారిగా ఉండి సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తారు. అయితే మూర్ఖ చిత్తులు ఉంటారు కదా, మూర్ఖులు వారు ఏం చేస్తారంటే సత్వర మార్గాలను ఎంచుకుంటారు. అంటే షార్ట్ కట్స్, త్వరగా వారికి పని అయిపోవాలి. అలాగా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ని చూసుకొని వారు మూర్ఖులుగా జీవిస్తూ ఉంటారు. తర్వాత వారి యొక్క ప్లాన్స్, వారి యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా
టెంపరరీ సైటెడ్ ఆర్ షార్ట్ సైటెడ్గా ఉంటూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని జ్ఞానంలో నడిచేవారుగా ఉంటారు. సో ప్రావర్బ్స్ 10లో విజ్డమ్, రైచియస్నెస్, డిలిజెన్స్, ఈ మూడు కూడా పాజిటివ్ థింగ్స్. విజ్డమ్ జ్ఞానం, 2 నీతి, రైచియస్నెస్ అండ్ డిలిజెన్స్ అంటే శ్రద్ధ కలిగి జీవించడం, జాగ్రత్త కలిగి జీవించడం. ఈ మూడిటికి అపోజిట్గా మూర్ఖత్వం, దుష్టత్వం, సోమరితనం ఉంటాయి. మూర్ఖత్వం, దుష్టత్వం, సోమరితనం. సో ఈ మూడికి ఆ మూడికి మధ్యన ఉన్నటువంటి ఒక స్టార్క్ డిఫరెన్స్ని, స్పష్టమైన వ్యత్యాసాన్ని మనకు వెల్లడి చేస్తుంది ఈ భాగం. కాలాతీతమైన జ్ఞానం అనగా టైమ్లెస్ విజ్డమ్ కలిగినటువంటి వారంగా నీతి మార్గాన్ని ఎంచుకోమని మనకు ఈ ప్రావర్బ్స్ తెలియజేస్తాయి. దే టెల్ us the path of righteousness. They teach us the path of righteousness. Let us see verses 1 to 5. మొదటి 5 వచనాలు చూద్దాం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. చూడండి, ఫస్ట్ జ్ఞానం కలిగిన కుమారుడు అని అంటున్నాడు. సెకండ్ లైన్లో బుద్ధి లేని కుమారుడు అని అంటున్నాడు. సో this is called parallelism. సమాంతరత, యాంటీథెటికల్ ప్యారలలిజం. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు. నీతి మరణం నుండి రక్షించును. భక్తిహీనత, నీతి. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగం చేయును. అంటే నీతిమంతునికి దేవుడు తన యొక్క ప్రొవిజన్ని అనుగ్రహిస్తాడు, భక్తిహీనుల యొక్క ఆశ భంగం అయిపోతుంది. బద్ధకంగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దరిద్రుడు ఐశ్వర్యవంతుడు. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమున నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. సో ఈ మొదటి 5 వచనాలలో ది ఇంపాక్ట్ ఆఫ్ విజ్డమ్ అండ్ డిలిజెన్స్, జ్ఞానం మరియు చురుకుతనం యొక్క ప్రభావం మానవుల యొక్క జీవితం మీద ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఈ 5 వచనాలు తెలియజేస్తాయి. మనకి ఇవి ఏం చెప్తాయి అని అంటే, యూ హ్యావ్ టు కల్టివేట్ విజ్డమ్ అండ్ ప్రాక్టీస్ డిలిజెన్స్. నీవు జ్ఞానమును అలవర్చుకున్నవానిగా ఉండాలి. తర్వాత చురుకుదనమును ప్రాక్టీస్ చేయాలి. బద్ధకంగాను సోమరితనంగాను ఉండకూడదు. తండ్రికి సంతోషం కలిగించే జ్ఞానవంతుడైన కుమారుడు, అలాగే తల్లికి దుఃఖం కలిగించే మూర్ఖుడైన కుమారుడు వారి యొక్క పర్యవసానాలు, వారి యొక్క ప్రవర్తనను బట్టి వారికి లభించే బెనిఫిట్స్ లేదంటే వారికి లభించు జీతం అనేది మనకు పోల్చి చూపిస్తూ ఉన్నాడు ప్రారంభంలో సోల్మన్. కాబట్టి ఈ 5 వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, మనం తీసుకునే నిర్ణయాలు, మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మన చుట్టుపక్కల ఉన్న వారి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి ఆలోచించాలి. మన నిర్ణయాలను చూచేటువంటి వారు ఉంటారు, మనలను గమనించేవారు ఉంటారు, మన మీద ఆధారపడేవారు ఉంటారు, మనలను చూచి వారు కూడా నేర్చుకునేటువంటి వారిగా ఉంటారు. అలాంటి వారికి మన యొక్క ప్రవర్తన మాదిరికరమైన ప్రవర్తనగా ఉందా లేదా అనేది ఆలోచన చేయాలి. మూడవది, మన యొక్క ప్రవర్తన దైవ చిత్తానుసారంగా, దైవ వాక్యానుసారంగా ఉందా లేదంటే లోకానుసారంగా ఉందా? దైవ వాక్యానుసారంగా ఉందా, లోకానుసారంగా ఉందా? కాబట్టి మనం నిర్ణయాలు తీసుకునే ముందు మనం చేయవలసింది, దేవుని బిడ్డలైన వారు చేయవలసినది ఏమంటే, దేవుని యొక్క సన్నిధిలో మన ఆలోచనను పెట్టి, Lord, we keep it in your presence so that you will counsel us, you will teach us, you will help us how to walk.
ఏ ఏ నిర్ణయాలను ఎలా తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో, ఎందుకు తీసుకోవాలో అన్ని కూడా మీకే అప్పు చెప్పేస్తున్నాము. డేవిడ్ ఇంతకుముందు రాజుగా ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళాలా లేదా అని చెప్పి దేవుని దగ్గర విచారణ చేసి ముందుకు వెళ్ళేవాడు. అలాగే ప్రవక్తలు ఉన్న కాలంలో అనేక మంది రాజులు ప్రవక్తలను కన్సల్ట్ చేసి దేవుడు ఏం మనకి సెలవిస్తున్నాడో చెప్పండి, దానిని బట్టి మేము ముందుకి సాగుతాము అని వారు ప్రవక్తల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళేవారు. అయితే అబద్ధ ప్రవక్తలు కొందరు ఉన్నారు, అది వేరే విషయము. అయితే ద సెట్ ప్యాటర్న్ ఏంటంటే దేవుడు మనకు ఏం సెలవిస్తున్నాడో తెలుసుకోవడం అనేది మన బాధ్యత. మరి మనం దేవుడు ఏం సెలవిస్తున్నాడో తెలుసుకోవాలంటే మనకు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం తెలిసి ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి. ప్రార్థనలో మనం దేవునితో సంభాషించే వారంగా ఉండాలి. మన యొక్క ప్రార్థన మన ఆత్మీయ జీవితాన్ని కడుతుంది. మనలను మూర్ఖ చిత్తులుగా చేయదు, భక్తిహీనులుగా చేయదు, దుష్టులనుగా చేయదు, జ్ఞానహీనులనుగా చేయదు. దేవుని యొక్క వాక్యం మనలను జ్ఞానవంతులుగా చేస్తుంది, వివేచన కలిగిన వారిగా చేస్తుంది, డిలిజెంట్గా ప్రవర్తించడానికి కృప చూపిస్తుంది. మన యొక్క జీవితం ఇతరులకు ఎల్లప్పుడూ మాదిరికరమైన జీవితంగా ఉంటుంది. అటువంటి జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు మనలను పిలిచాడు. కనుక మనం ఇటువంటి లైఫ్ స్టైల్ని అలవరుచుకునే వారంగా ఉండాలి అని సాల్మన్ ది ఇంపాక్ట్ ఆఫ్ విజ్డమ్ on our lives and the lives of others who are observing us. So if we are unable to attract people, if we are unable to show the goodness of God, the greatness of God, the righteousness of God, the diligence that the Lord gives us, ఇవేమి కూడా మన జీవితంలో కనబడకపోతే మనము సరి అయినటువంటి దేవుని బిడ్డలంగా జీవించట్లేదనే అర్థం చేసుకోవాలి. అందుకని దేవుని దగ్గర మన చిత్తం అంతటిని పెట్టవలసి ఉంటుంది. పెట్టి దాని ప్రకారంగా దేవుడు మనలను పరిశుద్ధాత్మని ద్వారా ఏ విధంగా నడిపిస్తారో దాని ప్రకారంగా నడిచేవారంగా ఉండాలి. ఈనాడు అనేకమైన క్రైస్తవ జీవితాలను పరిశీలన చేసినప్పుడు అన్నీ కూడా అన్సక్సెస్ఫుల్ లైఫ్స్గా మనకెందుకు కనిపిస్తున్నాయి అని అంటే, క్రైస్తవ జీవితంలో విజయవంతంగా జీవించలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, దేవుడు అనుగ్రహించేటువంటి గైడెన్స్ని మనము పొందుకోవడానికి ఎవరూ కూడా సిద్ధంగా లేము. అందుకని మనం జ్ఞానం కలిగిన వారంగా జీవించాలి అని ఇక్కడ మొదటి 5 వచనాలలో సాల్మన్ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 6 నుంచి 10 వచనాలను చూసినట్టయితే మన యొక్క నీతిని బట్టి మన యొక్క వికిడ్నెస్, ఒకవేళ వికిడ్ పీపుల్గా భక్తిహీనులుగా ఉన్నట్టయితే ఆ వికిడ్నెస్ వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, నీతిగా జీవించడం వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి. క్రైస్తవులంగా మనకు ఒక ఇంటిగ్రిటీ ఉండాలి. ఆ ఇంటిగ్రిటీ ఒక లెగసీని విడిచిపెడుతుంది రాబోయే తరాల వారికి, తర్వాత మనలను చూస్తున్న వారికి. కాబట్టి ఈ 6 నుంచి 10 వచనాలు మనలను ఇంటిగ్రిటీతో జీవించాలి, ఒక సమగ్రమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి అని తెలియజేస్తూ ఉన్నాయి. Let us read 6 to 10. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరుబోతు నశించును. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును, కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరుబోతు నశించును.
సో righteousness leads to a long term blessing. దీర్ఘకాలిక ఆశీర్వాదాలకు త్రోవ తీస్తుంది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అదే మనం భక్తిహీనులంగా జీవిస్తే మన నోరు మూసివేయబడుతుంది. అంటే దేవుడు మన నోటిని మూసివేసేస్తారు అని అంటున్నారు. సో wickedness always leads to ruin. It ruins our lives. భక్తిహీనత మన జీవితాలను సర్వనాశనం చేస్తుంది. అలాగనే నీతివంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అవుతుంది. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది. భక్తిహీనులు వారికి ఎటువంటి సాక్ష్యం ఉండదు కదా, అందుకని వారి పేరు కూడా మనం ఎత్తడానికి కుదరదు, అసహ్యం పుట్టిస్తుంది. అలాగే జ్ఞానచిత్తుడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడు. పనికి మాలిన వదరుబోతు నశిస్తాడు. పనికి మాలిన వదరుబోతు అంటే చాటరింగ్ ఫూల్ అని మనం చెప్పచ్చు. ఈ చాటరింగ్ ఫూల్స్ ఉంటారు కదా, వారు నశించిపోతారు అని చెప్తూ ఉన్నారు. కుటిల వర్తనులు జ్ఞానచిత్తుడు ఉపదేశాన్ని అంగీకరిస్తాడు. పనికి మాలిన వదరుబోతు నశిస్తాడు. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తిస్తాడు. అదే భక్తిహీనుడు అనుకోండి, కుటిలవర్తనుడిగా ఉంటాడు. కుటిలవర్తనుడిగా ఉంటాడు అంటే ఇతను సీక్రెట్గా అన్ని పనులు చేస్తూ ఉంటాడు, డిసీట్ఫుల్గా చేస్తూ ఉంటాడు. They won't stay forever or they will not be hidden forever. వారు చేసేటువంటి పనులు ఇప్పుడు కనుసైగా చేస్తూ ఉంటాడే, కనుసైగా అని అంటే మలీషియస్ వింకింగ్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఈ మలీషియస్ వింకింగ్ ఉంటుందో వాడి లైఫ్ కూడా మలీషియస్గానే ఉంటుంది. అందువలన తన యొక్క జీవితం అంతా కూడా ఇతరులకు వ్యధ పుట్టించేదిగా ఉంటుంది. ఎవరికి పనికి రాని వాడిలాగా ఉంటాడు. పనికి మాలిన వదరుబోతూ నశిస్తాడు. అందుకని ఇప్పుడు మనం దీనిని మన యొక్క జీవితాలకు అప్లై చేసుకోవాలి అని అంటే దేవుడు మనలను చూస్తున్నాడు. ఆయన మన హృదయాంతరంగములను ఎరిగినవాడు. మనము కుటిలవర్తనులముగా ఉన్నామా, సీక్రెట్గా డిసీట్ఫుల్గా మన యొక్క జీవితాలను జీవిస్తున్నామా, అది దేవునికి తెలుసు. ఎప్పుడైతే దేవునికి తెలుస్తుందో దానిని బట్టి జడ్జ్మెంట్ ఆయన ఇచ్చేస్తాడు. అందుకని మనం వీ హ్యావ్ టు చూస్ ద పాత్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఈవెన్ వెన్ నో వన్ ఈజ్ వాచింగ్ అస్. ఎవ్వరు కూడా మనం చూడకుండా ఉన్నప్పటికీ, ఎవ్వరు మనలను చూడకుండా ఉన్నా కూడా మనము దేవుడు చూస్తున్నాడన్న భయంతో జీవించాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ. బయటకు మనం ఒకలాగా ప్రవర్తిస్తూ అంతరంగంలో మన యొక్క ప్రవర్తన, తర్వాత మన ఆలోచనలు, లేదంటే మన ప్రైవేట్ లైఫ్, ఇఫ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ అవర్ పబ్లిక్ లైఫ్, మనం బాహ్యంగా సొసైటీలో కనిపిస్తున్న దానికి మనం ప్రైవేట్గా చేస్తున్న పనులకు మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఆ మ్యాచ్ అవ్వకపోయినప్పుడు పరిస్థితి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేకుండా పోతుంది. సో మన జీవితంలో ఏ విషయంలో మనకు ట్రాన్స్పరెన్సీ లేదు, పైకి ఒకటి మాట్లాడి అంతరంగంలో లేదంటే రహస్యంగా మన జీవితం వేరే విధంగా ఉన్నట్లయితే, మన యొక్క జీవితం వేరే విధంగా ఉన్నట్టయితే ఇట్ ఈస్ నాట్ acceptable by the Lord. యథార్థత లేనట్లే. యథార్థవంతునిగా మనం జీవించాలి. నీతిమంతులు ఎల్లప్పుడూ కూడా యథార్థవంతులుగా జీవిస్తారు. సో మన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి అని ఈ 6 నుంచి 10 వచనాలు, వెదర్ వీఆర్ లివింగ్ ద సేమ్ ఇన్ పబ్లిక్ అండ్ ఇన్ ప్రైవేట్. తర్వాత 11 నుంచి 15 వరకు ద పవర్ ఆఫ్ ద టంగ్, మన నోటి యొక్క శక్తి ఏంటి అనేది చెప్తూ ఉంది. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచు. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానం కనబడును, బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును.
జ్ఞానులు జ్ఞానంను సమకూర్చుకొందురు, మూఢుల నోరు అప్పుడే నాశనం చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. సో ద పవర్ ఆఫ్ ద టంగ్. అందుకే గాడ్ యువర్ వర్డ్స్, మన యొక్క మాటలను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. విస్తారమైనటువంటి మాటలను మనము మాట్లాడకూడదు అనేది ఈ భాగం చెప్తోంది. సో ద మౌత్ ఆఫ్ ద రైచస్ ఈజ్ అ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. మా జ్ఞానవంతుని యొక్క నోరు, నీతిమంతుని నోరు జీవపు ఊట, ఆ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. ఈ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ ఏం చేస్తుందంటే ఇతరులను బ్రతికిస్తుంది. ఇది ఇందులో నుంచి ఉబికేటువంటి జలాలు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాయి. వారు బ్రతకడానికి అవి కావలసినటువంటి వారి యొక్క దాహాన్ని తీరుస్తాయి. వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ టూల్స్. బుద్ధిహీనులు లేదంటే భక్తిహీనుల యొక్క మాటలన్నీ కూడా చాలా గుప్తంగా ఉంటాయి, గూఢంగా ఉంటాయి. బయటకు ఒకటి మాట్లాడుతుంటారు, లోపల ఒకటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ పరిశుద్ధులు లేదంటే నీతిమంతుల యొక్క మాటలు ఇతరులను రిఫ్రెష్ చేస్తాయి, అంటే ఉత్తేజపరుస్తాయి, ప్రోత్సహిస్తాయి, ఎంకరేజ్ చేస్తాయి. ఇట్ బ్రింగ్స్ హీలింగ్. చాలాసార్లు కొందరు మాట్లాడుతూ ఉంటుంటే ఆ మాటల వలన మన యొక్క మానసిక స్థితి మెరుగుపడుతుంది. అంటే ఇది దేవుని బిడ్డలైనటువంటి వారి మాటలు ఈ విధంగా ఉంటాయి. మన మాటలన్నీ కూడా కృపాసహితమైన మాటలుగా ఉంటాయి. మన సంభాషణ అంతా కూడా కృపాసహితమైన సంభాషణగా ఉంటుంది. అందుకనే ఇట్ హీల్స్ పీపుల్. అదే భక్తిహీనులు అనుకోండి, ద్వేషపూరితమైన మాటలు, నిర్లక్ష్యపు మాటలు, హేట్ఫుల్ స్పీచెస్, రెక్లెస్ వర్డ్స్ని మాట్లాడుతూ ఉంటారు. అవేం చేస్తాయంటే విభజనలు కలిగిస్తాయి, డిసెన్షన్స్ని కలిగిస్తాయి, ఇతరుల యొక్క మనస్సులలో బాధను రేకెత్తించేవిగా ఉంటాయి. అందుకని ఈ భాగం ద్వారా మనం అప్లై చేసుకోవాల్సినది మన జీవితాలకు ఏంటంటే మన మాటలు, మన ప్రతి దినము మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నామో, మన యొక్క రెస్పాన్సెస్ జ్ఞానవంతమైన రెస్పాన్సెస్గా ఉంటున్నాయా అనేది మనం ఆలోచించవలసి ఉంటుంది. కాబట్టి వాయిసెస్ రెస్పాన్స్ అనేది చాలాసార్లు మనం గట్టిగా మాట్లాడడం వలన రాదు, కానీ క్వాయట్గా మనం సహించటం ద్వారా, ప్రేమ చూపించటం ద్వారా అది వ్యక్తీకరించబడుతుంది. కనుక మనం త్వరపడి మాట్లాడేస్తున్నామా, థాట్ఫుల్గా మాట్లాడేస్తున్నామా అనేది మన యొక్క జీవితాలలో అబ్జర్వ్ చేసుకోవలసినటువంటి విషయము. So we have seen 3 things today, 1 to 5 verses లో విజ్డమ్ అండ్ డిలిజెన్స్ యొక్క ప్రభావం, జ్ఞానము చురుకుతనం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది చూచాము. మన నిర్ణయాలన్నింటినీ కూడా దేవుని ముందర పెట్టి ఆయన దగ్గర ఆలోచన చేసి దైవవాక్యం మనలను నడిపించిన ప్రకారంగా నడుచుకోవాలి అని చెప్తుంది. రెండవదిగా కాన్సిక్వెన్సీస్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ కాన్సిక్వెన్సీస్ ఆఫ్ వికెడ్నెస్. భక్తిహీనులకు వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుంది, నీతిమంతుల యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది. దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఒక రైట్ ప్యాత్ని చూస్ చేసుకొని, అనగా దేవుని యొక్క నీతి మార్గంలో నడిచే వారంగా ఉండాలి. మన పబ్లిక్ లైఫ్ మన ప్రైవేట్ లైఫ్తో ఏమాత్రమును కూడా కాంట్రాస్టింగ్గా ఉండకుండా ఈ రెండు కూడా ఒకే విధంగా సిమిలర్గా ఉండాల్సి ఉంటుంది. ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ దట్ ఈస్ కాంట్రాస్టింగ్, బయటకు ఒకటి మాట్లాడుతూ లోపల ఇంకొక ఆలోచన కలిగి ఉంటే భక్తిహీనులకు నీతిమంతులకు ఏమాత్రము వ్యత్యాసము ఉండదు. కాబట్టి ట్రాన్స్పరెన్సీ మన జీవితంలో పారదర్శకత చాలా అవసరం. మూడవది, మన నోరు జీవపు ఊటగా ఉండాలి. ఇతరులను రిఫ్రెష్ చేసేదిగాను, ఎంకరేజ్ చేసేదిగాను, ఇతరుల యొక్క మనస్సులను అవి
హీల్ చేసేవిగాను, స్వస్థపరిచేవిగాను ఉండాల్సి ఉంటుంది. హేట్ఫుల్ స్పీచెస్ చేయకూడదు. ద్వేషపూరితమైన మాటలు, నిర్లక్ష్యపు మాటలు, ఇతరులను కష్టపెట్టే మాటలు మనము మాట్లాడకూడదు. విభజనలు రేకెత్తించకూడదు, బాధను కలిగించకూడదు. ఇదంతా కూడా దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు చేయవలసిన పని. మన జీవితాలకు వీటిని అప్లై చేసుకుందాము. తొందరపడి మాట్లాడుతున్నామా, లేదంటే థాట్ఫుల్గా మాట్లాడుతున్నామా? ఈరోజు ఇక్కడి వరకు ఆపుదాము. దీనిని మిగిలిన భాగాన్ని రేపు దినమందు కంటిన్యూ చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు సామెతల గ్రంథంలో సాల్మన్స్ ప్రావర్బ్స్ని మేము ధ్యానించడము మొదలుపెట్టాము. ద కోర్ ఆఫ్ ద బుక్లోనికి వచ్చి ఉన్నాము తండ్రి. 2 లైన్ ప్యారలలిజం, యాంటీథెటికల్ ప్యారలలిజమ్స్ని మేము చదువుకుంటూ ఉన్నాము. నీతిమంతులైనటువంటి వారు జ్ఞానం కలిగిన వారిగాను చురుకుగాను జీవిస్తారు. అలాగే మా యొక్క మాటలు జీవపు ఊటలుగా ఉంటాయి అని రెండవదిగా చెప్తూ ఉన్నారు. అలాగే నాయన, మేము ఇతరుల విషయంలో ద్వేషపూరితంగా మాట్లాడకుండా ఉండాలనేది మాకు తెలియజేస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ వికెడ్నెస్ని మాకు తెలియపరిచారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు. వీటిని మా జీవితంలో ఈ 3 ప్రిన్సిపల్స్ని అప్లై చేసుకొనుటకు ఈ ఉదయకాలం అందు మీరు మాకు బోధించిన విధానం బట్టి వందనములు చెల్లిస్తూ జ్ఞానవంతులంగా జీవించినట్లు మాకు మా ప్రియులకు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మనం జ్ఞానవంతులంగా ఈ లోకంలో జీవించాలని జ్ఞానమయ్యున్న యేసు క్రీస్తు ప్రభువు మన జీవితాలను మార్చడానికి ఈ లోకంలోనికి వచ్చి సిలువలో మరణించారు. ఆయన మన కోసం ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపించారు. దైవ వాక్యమును పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానించినప్పుడు మన మార్గములను ఆయన సరళం చేస్తారు, సర్వసత్యంలోనికి నడిపిస్తారు, జ్ఞానవంతులనుగా మనలను చేస్తారు. ఆ విధంగా మనము పరిశుద్ధాత్మని సహాయంతో సాంక్టిఫైడ్ లైఫ్స్ని జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్.